హాయ్ గాయ్స్. నాకైతే స్కూల్లో జాబ్ వచ్చిందనమాట. నేను ఉండే విలేజ్కి వెళ్ళి అదివరకైతే నేను మార్కాపురం వెళ్ళి అప్ అండ్ డౌన్ చేసేదాన్ని. కానీ ఇప్పుడు నాకు దగ్గరలోనే స్కూల్లో జాబ్ అనేది దొరికింది. సో అందుకు స్కూల్కి వెళ్తూ నాకున్న బిజీ షెడ్యూల్ వల్ల నేను వీడియోస్ అనేది పోస్ట్ చేయలేకపోతున్నా. కానీ ఇక్కడ నుంచి అయితే ఖచ్చితంగా వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తాను. మీరు ఫస్ట్లో చూసిన శారీ అయితే వేరే మేడం బుక్ చేసుకున్నారు. సో అదైతే పూర్తిగా వైట్ వచ్చింది. కవర్లో ఉన్నప్పుడేమో మంచి లుక్ ఇచ్చింది, కానీ దాని తర్వాత అదైతే అంత మంచిగా అనిపించలేందుకు నాకు నచ్చక మళ్ళీ కవర్లో పెట్టేసి ఇచ్చేసిన అనమాట రిటర్న్ మేడానికి. సో ఇవైతే మేము స్కూల్లో ఇండిపెండెన్స్ డే వస్తుంది కదా, ఇండిపెండెన్స్ డేకి పిల్లల కోసం అనేవి మేము అన్నీ బుక్ చేసినాము. సో అవి కొరియర్స్ అనేవి వచ్చింటే మేము అవన్నీ ఓపెన్ చేసి చెక్ చేస్తున్నాం. నా ఫేస్ ఎందుకు నేను అంత స్మైల్ ఇస్తున్నా, అంత ఓవర్ రియాక్ట్ అవుతున్నానంటే, మేము లాస్ట్ టైం క్వాంటిటీస్ పెట్టి చాలా కొరియర్స్ బుక్ చేసినాము. అప్పుడు ఏమైందంటే అసలు క్వాంటిటీ 4 క్వాంటిటీ పెడితే సింగిల్ క్వాంటిటీ వచ్చి ఫుల్ అమౌంట్ తీసుకున్నారనమాట. అందులో మేము చేసిన మిస్టేక్ ఏంటంటే మొత్తానికి ఒకటేసారి ఫోన్పే కొట్టేసినాము. బుకింగ్ చేసేటప్పుడే క్యాష్ ఆన్ డెలివరీ పెట్టకుండా అలా బుక్ చేసేసరికి మేము 4 క్వాంటిటీ పెడితే 1 క్వాంటిటీ రావటం అలా జరిగింది. సో మేమేమనుకున్నామంటే ముందే ఫోన్పే చేయడం మా మిస్టేక్ ఏమో అనుకున్నాము. కానీ తర్వాత ప్రాసెస్ చేంజ్ చేసినా కూడా అలానే జరిగింది. ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు. అది మీకు ఇంకో వీడియోలో చెప్తా క్లియర్గా. ఇక్కడైతే మళ్ళీ డ్యాన్స్ వాళ్ళకు ప్యాంట్స్ అవి బుక్ చేసినాం పిల్లలకి. సో ఆ ప్యాంట్స్ వస్తే అవి చూస్తున్నా. అయితే తక్కువ బడ్జెట్లో మంచిగా దొరికినాయి అనిపించింది నాకైతే. మీషోలోనే మేము బుక్ చేసుకున్నాము. ఇక్కడ ప్యాంట్ క్లాత్ కూడా బాగుందని చెప్పి మేము చూస్తున్నాం అనమాట. పిల్లలకి సరిపోతుందా లేదా అని కూడా చెక్ చేసుకుంటున్నాము. అయితే ఇవి మాత్రం కరెక్ట్గా వచ్చినాయి. 2 క్వాంటిటీస్ పెడితే 2 క్వాంటిటీస్ వచ్చినాయి. కానీ మిగతా కొరియర్స్ ఎందుకు అలా జరిగాయో మాకు అర్థం కాలేదు. ఇంకొకటి మేము ఫ్లిప్కార్ట్ నుంచి మేడం వాళ్ళ డాటర్ కానీ షూస్ బుక్ చేసినాం. సో అవి కూడా నేను ఇక్కడ చూస్తున్నా. ఇవైతే కరెక్ట్గానే వచ్చినాయి, బాగానే ఉంది. కాకపోతే నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే క్వాంటిటీస్ మాత్రం ఎక్కువ పెట్టి బుక్ చేయకూడదు అని అయితే నాకు ఇప్పుడైతే నాకు బాగా అర్థమైంది. మనం ఎప్పుడు బుక్ చేయాలనుకున్నా కానీ సింగిల్ ప్రోడక్ట్ బుక్ చేయాలి. అది ఎన్ని ప్రోడక్ట్స్ అయినా సరే సింగిల్ ప్రోడక్ట్ రిపీటెడ్గా బుక్ చేసుకోవాలి. కానీ అన్నీ కలిపి 4 క్వాంటిటీస్ అలా బుక్ చేస్తే నాకు జరిగినట్టు మీకు జరగవచ్చు.